ఎంపీటీసీల వరకు కూడా జెడ్పీటీసీలు ఇలాగా స్టెప్ బై స్టెప్ పైకి వస్తూ ఉంటది. కానీ వార్డు స్థాయి నుంచి కూడా ఎంత హింసని ఆ రోజు అభ్యర్థులు అనుభవించారన్నది కూడా గతంలో అందరికీ తెలుసండి. ప్రజలు ఏది కూడా మర్చిపోలేదు. అది మర్చిపోలేదు కాబట్టి 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు వీళ్ళు. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి తూట్లో పడిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒక వాలంటీర్ వ్యవస్థ తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పంచాయతీలు నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ రకంగా పూనుకున్నారు అన్న విషయం కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళ పార్టీ వీళ్ళ నాయకుడు ఒక గాంధీవాదులాగా మాట్లాడుతూ ఉంటారండి. ప్రజలకు తెలియదా? ప్రజలు మర్చిపోయారా? ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజలంతా కూడా మర్చిపోలేదండి. వైసీపీ చేసినటువంటి 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలన నాగమల్లేశ్వరి గారికి తెలియదమ్మా. అంటే పక్క పార్టీలో వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి, కొత్తగా వైసీపీ కండువా కప్పుకొని వచ్చారు కాబట్టి ఆమెకి క్లియర్ గా తెలియదు. 5 సంవత్సరాల్లో వైసీపీ చేసినటువంటి దౌర్జన్యం కంటే క్లియర్ గా తెలియదు, దగ్గర నుంచి చూడలేదు కాబట్టి. కానీ ఇవాళ మనం మాట్లాడుతున్నాం అంటే పులివెందుల్లోనే పార్టీ నిలబెట్టుకోలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల్లో ఏమైపోయింది? నిర్వీర్యం అయిపోయింది పార్టీ మొత్తం. అక్కడికి వెళ్లి అక్కడ స్థానికంగా నామినేట్ చేసినటువంటి వ్యక్తులకి నేనున్నాను, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడుగా, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నేనున్నానని ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నిలబడలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తి గురించి పెద్ద వీరుడని, పెద్ద సూర్యుడని, గ్రౌండ్ రియాలిటీలో మాకు చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉందని డబ్బాలు కొట్టడం మానేయండి. 40%, 15% కూడా పడిపోయేటువంటి పరిస్థితి, అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. మీ అదిరింపులకో బెదిరింపులకో లేకపోతే మీ తాయిలాలకో అలవాటు పడి కండువాలు కప్పుకొని అలాగే పార్టీ జెండాలు మోసేటువంటి వ్యక్తులు ఉన్నారు. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఫస్ట్ నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఆకులు తగలేస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లాఠీ చంపుతున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ నాయకులుగా ఎదిగారో వైఎస్ఆర్సీపీ పార్టీలో చూపించమనండి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రలోభాలకో లేకపోతే రాజకీయ వారసత్వం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు తప్ప పూర్తిగా కష్టపడేటువంటి కార్యకర్తలు వదిలేసినటువంటి గాలి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇవాళ గ్రౌండ్ రియాలిటీలో మాకు ఇంత బలం ఉంది, అంత బలం ఉంది అని డబ్బా కవర్ చెప్పడం మానేస్తే చాలా బాగుంటుంది సార్. మా కూటమి ప్రభుత్వం మీద పదే పదే బురద వేస్తూ ఉన్నారు. కానీ మా కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా, చాలా నిజాయితీగా ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ రచ్చ చేస్తూ ఉన్నారు. రచ్చ